తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి సమాచారంతో భేటీకి హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇది చూసినా మర్కాసపేటలో సచివాలయంలోని 7వ అంతస్తులో కూడా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం 9 అంశాల ఎజెండా కూడా ఈ సమావేశం కొనసాగబోతుంది. 9 అంశాల్లో మాత్రం రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులపైన కూడా మొదటగా చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా స్వీకరించిన దరఖాస్తులు దాదాపు 1,25,00,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఆ దరఖాస్తులపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, దరఖాస్తుల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందనే దానిపైన కూడా కలెక్టర్ల నుంచి ముఖ్యమంత్రి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇచ్చిన గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకే స్వీకరించిన అప్లికేషన్లో మాత్రం 5 గ్యారెంటీలు కూడా అమలు చేశాము, ఇంకా గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజాపాలన దరఖాస్తులపైన కూడా మొదటగా కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కలెక్టర్లకు మాత్రం సిఎస్ శాంతకుమార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగుల పనితీరు కావచ్చు, దాంతో పాటుగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలపైన కూడా ప్రతి నెల 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సిఎస్ శాంతకుమార్ కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ప్రజాపాలనకు సంబంధించిన మాత్రం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఈ అంశాలపైన కూడా కలెక్టర్ల నుంచి ఒక ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కలెక్టర్లకు పలు అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రెండో అంశంగా ధరణి సమస్యలు, ధరణికి సంబంధించిన మాత్రం సమస్యలు కూడా ఇప్పటివరకు ప్రజావాణి కార్యక్రమంలో దాదాపు 2,60,000 అప్లికేషన్లు కూడా వచ్చాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అందులో దాదాపు 1,50,000 వరకు కూడా ఈ దరఖాస్తుల పైన కూడా ఒక పరిష్కారం దొరికింది. దాదాపు ఇంకా 1,00,000 పైకి కూడా ఆ దరఖాస్తుల పైన కూడా పరిష్కారం దొరకాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తుంది. ధరణిలకు సంబంధించినందుకు మాత్రం కొత్త 6వ రోజు చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కొత్త 6వ రోజు చట్టం మాత్రం ఈ శాసనసభ వేదిక నుంచి కూడా తీసుకొస్తే మాత్రం రైతులకు సంబంధించిన ధరణి ఇష్యూస్ లేకుండా కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాల్లో మాత్రం ధరణి సమస్యలు ఏంటి ఉన్నాయనే దానిపైన కూడా కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఖరీఫ్ సంబంధించినందుకు మాత్రం వ్యవసాయం అవుతుంది, దానిపైన కూడా కలెక్టర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. రైతులకు సంబంధించిన విత్తనాలు, దాంతో పాటుగా రైతులకు సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకే డ్రగ్స్ పైన మాత్రం డ్రగ్స్ నిర్మూలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి లాండ్ ఆర్డర్ విషయంలో కూడా కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మొత్తం ఈ సమావేశ ఎజెండాగా 9 అంశాలపై కూడా చర్చ జరగబోతుంది. చూసిన రైట్ ప్రవీణ్.